జొన్న గట్కని ఎప్పుడు ఒకేలాగా ట్రై చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది వేడయింది. ఆయిల్ లేకుండా ఇవైతే ఫ్రై చేసుకోవాలి. చుక్క ఆయిల్ లేకుండా చూడండి, ఇవి ఇలా కొద్దిగా కాలాలన్నమాట. ఇలా కాలిన తర్వాత ఇందులోంచి వాటర్ చూడండి బయటికి వస్తున్నాయి. ఇవి ముందుగానే కడిగి పెట్టుకున్నాను, ఇవి కూడా అందులో వేసేద్దాము. ఇదిగోండి, ఇక్కడ ఈ మొలకల్ని కూడా నేను వేసాను, ఇవి కూడా వేగుతున్నాయి. ఇవి వేగేటప్పుడు కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, నేను చాలా కొద్దిగా వేస్తున్నాను, వీటికి సరిపడా వేసాను, అంతే సరిపోద్ది. ఇంకా ఇవి వేయించుకోవాలి. అయితే ఈ గరిటె ఎందుకు పెట్టుకున్నానంటే చూడండి, మనం ఇలా తీసుకొని మళ్ళీ పక్కన బౌల్లో వేసుకోవడానికి అని చెప్పేసి ఈ గంటతో తొందరగా అయిపోతుందని చెప్పి ఇలా పెట్టుకున్నాను.